నేను దేవుణ్ణి ఏం మొక్కుంటా సార్, మీ కష్టాలని నాకు ఇచ్చేయాలా, నా సుఖాలని మీకు ఇచ్చేయాలి. సో నా ప్రాబ్లం ఏంటంటే నేను బాగా ఇమోషనల్, ఓకే, సో ఐమ్ సారీ. కానీ మీరు కూడా ఇంతసేపు నేను నా సుఖం నా సంతోషం అట్లా ఉండకండి, ఓకే. ఎంతసేపు అయితే మీరు మీ గురించి ఆలోచిస్తారో ఆ దేవుడు మనల్ని చూడడు. మనం ఎదుటోడి గురించి, మనకు సంబంధం లేని వాడి గురించి ఆలోచిస్తే చూస్తాడు. అండ్ దేవుడు చూస్తున్నాడు. దేవుడు నమ్మనోళ్ళు ఉన్నారు ఎవరైనా? ఉంటే నిజంగా చెప్పండి, చేతులు లేపండి. నిజంగా దేవుడు నమ్మలో ఉంటే లేపండి. ఎందుకంటే దేవుడు ఒక రూపంలో ఉన్నాడని నేను కూడా చెప్పలేను. ఒక శక్తి ఉంది, ఒక యూనివర్సల్ ఎనర్జీ, అది మనందరినీ చూస్తుంది. సో మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలు, మీ చేతులు ఎట్లుండాలంటే ఆ శక్తి మనల్ని చూసేటప్పుడు మనం ఏం మాట్లాడతామో, ఎటువంటి పనులు చేస్తామో అట్లే చేయాలా. నువ్వు పక్కనోడికి తెలియకుండా పని చేయొచ్చు, మీ అమ్మకి తెలియకుండా పని చేయొచ్చు, నాన్నకి తెలియకుండా పని చేయొచ్చు, పిల్లానికి బిడ్డలకి తెలియకుండా ఎన్ని పనులైనా చేయొచ్చు, సమాజానికి తెలియకుండా ఎన్ని పనులైనా చేయొచ్చు. కానీ మనసులో ఆలోచనలు, నీ మెదడులో ఆలోచనలు, నీ మాటలు, నీ చేతలు ఆ దేవుడు చూస్తుండు. సో అబద్ధాలు మాట్లాడకండి, నిజాయితీగా బతకండి. తప్పులే కదా, అందులో తప్పులే కదా. మరీ ఎక్కువ స్వార్థం వద్దు. ఉన్నకాడికి మంచి పని చేసి కష్టపడి మీకు మీ పిల్లల కోసం బట్ట, ఇల్లు, కొంచెం సేవింగ్ చూసుకొని జాలీగా భూములు భూములు భూములు, పేరు, పైసలు ఏం పట్టుకెళ్ళేది లేదు. అర్థమవుతుందా?